మీ సేల్స్లో సక్సెస్ లేదని బాధపడుతున్నారా? అవసరం లేదండి. ఇవాళ నేను మీకోసం ఒక వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎస్పెషల్లీ అక్రాస్ ది గ్లోబ్ ఈ పర్టికులర్ సేల్స్ టెక్నిక్ని యూజ్ చేసుకొని సక్సెస్ఫుల్గా 100% సేల్స్ని సాధించారు. దాన్ని లా ఆఫ్ యావరేజెస్ అంటారు. లా ఆఫ్ యావరేజెస్తో పాటు 3 గోల్డెన్ రూల్స్ మీకు తేబోతున్నాను. ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మీరు మీ సేల్స్ని పర్ఫెక్ట్గా చేసుకోండి. నా పేరు డాక్టర్ బి అంజన్ కుమార్. నా ఛానల్ పేరు వచ్చేస్తే అంజన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ దీస్ టెక్నిక్స్. ఈ లా ఆఫ్ యావరేజెస్ ఏం చెప్తుందంటే, మనకి 10 మంది కస్టమర్లను కలిస్తే మనకి ఒక్కరు లేకపోతే ఇద్దరు, అంటే 10% or 20% ఆర్ ది ఓన్లీ కస్టమర్స్ విల్ గివ్ యూ ది సేల్. మిగతా 8 లేకపోతే 9 మంది కస్టమర్స్ నోనే చెప్తారండి. ఎప్పుడైతే మనకి కస్టమర్ నో అని చెప్తారో సేల్స్ వాళ్ళు నిరాశ పొందుతారు. అని ఇదేంటి ఇంతమంది నేను అడుగుతున్నా, ఎవరు చూసినా నో అంటున్నారు, చూస్తుంటే వాళ్ళకి ఏదో అవసరం ఉందని అనిపిస్తుంది. కానీ లేదండి, అది చాలా తప్పు. ఎందుకంటే సేల్స్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మనం కన్సిస్టెంట్గా ఫ్రీక్వెన్సీ ఆఫ్ సేల్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. అది కూడా నేను ఫ్యూచర్లో మీకు చెప్తాను. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సేల్ అంటే కన్సిస్టెంట్గా మనం కస్టమర్ని కలుస్తూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు మనకి ఎస్ చెప్పే అవకాశం. ఫస్ట్ టైం వాళ్ళు నో అని చెప్తే దాన్ని ఆబ్జెక్షన్ అంటాం. ట్రై చేస్తాం, మనతోనైనంత వరకు మనకు టెక్నిక్స్ అని యూజ్ చేస్తాం. బట్ ఇఫ్ స్టిల్ దే సే నో, నథింగ్ టు వరీ. ఎందుకంటే ఎవ్రీ నో ఈజ్ నథింగ్ బట్ ఏ స్టెప్ టువర్డ్స్ ఎస్. ఎందుకు 8 మంది కస్టమర్స్ నో అన్నారంటే 9 లేదా 10 కస్టమర్ని తప్పకుండా ఎస్ చెప్పే అవకాశం ఉంటుంది. ఇట్లా మీరు ఒకవేళ ఈ లా ఆఫ్ యావరేజెస్ ఏం చెప్తుందంటే, 10 మందిలో ఒక్కరు కన్వర్ట్ అవ్వచ్చు, 100 మందిలో మీకు 10 మంది కన్వర్ట్ అవ్వచ్చు, లేదా 20 మంది కన్వర్ట్ అవ్వచ్చు. కానీ 100 మెంబర్స్ ఎప్పుడు కన్వర్ట్ అవ్వరండి. అదేవిధంగా 1000 మందిని కలిసారు. 1000 మందిని కలిసినప్పుడు 1000 మంది కన్వర్ట్ అవ్వరండి. మీకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మనకి టీవీలో మనం యాడ్స్ చూస్తూ ఉంటాం, అందరం ఫ్యామిలీ కూర్చొని ఉంటాం. ఆల్మోస్ట్ చెప్పాలంటే ప్రతి వస్తువు కూడా మనకు అవసరమైందే ఉంటుంది. డిఫరెంట్ బ్రాండ్స్, టెలివిజన్ కావచ్చు, లేదా ఒక కాస్మెటిక్ సోప్ కావచ్చు, FMCG ప్రొడక్ట్స్ అయితే ఎవరైనా కూడా కస్టమర్స్ ఉండేదాన్ని. కానీ మన అవసరం ఏంటి అని చూసుకొని మనం కొనుక్కుంటాం. సో ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సేల్స్ పర్సన్ టు కమ్యూనికేట్ హిజ్ ప్రోడక్ట్స్, అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేయడం అంతవరకు. ఆ తర్వాత మన కన్విన్సింగ్ టెక్నిక్స్ని బట్టి, మనకున్న టాలెంట్ని బట్టి మనం ఎంత కన్వర్ట్ చేస్తామని మన యొక్క టాలెంట్. 3 గోల్డెన్ రూల్స్ చెప్పబోతున్నానండి, చాలా శ్రద్ధగా వినండి. రూల్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే, బీ ఆబ్సెస్డ్ విత్ ది నంబర్స్. అంటే ఏంటి? వ్యామోహం అంటాం కదండి, క్రేజీ. మన లోకల్ లాంగ్వేజ్ చెప్పాలంటే క్రేజీగా. అంటే నేను ఇవాళ 10 మంది కస్టమర్స్ని కాంటాక్ట్ చేయాలి అంటే చెయ్యాలి, అంతే, వేరే ఆలోచన ఉండదు. రూల్ నెంబర్ 2 వెరీ సింపుల్, వాల్యూమ్ పెంచండి. అంటే మీ నెంబర్ ఆఫ్ కాల్స్ని పెంచుతూ పోండి. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒకవేళ నేను ఒక వారం రోజు లోపల ఒక 100 మందిని కలవాలి అని ఒక ఆలోచన పెట్టుకుంటే, మీ కాంపిటీటర్ కూడా అదే చేస్తుంటాడండి. హౌ ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్? సో మీరేం చేయాలంటే కనీసం 120 మంది, సో దట్ ఏమైనా మీ యావరేజ్ 10% అన్నది ఎప్పుడో చూస్తామో 12కి వెళ్ళిపోయింది, వేరే వాళ్ళని చూస్తే 10. సో ఈ ఇద్దరు ఎవరైతే ఎక్స్ట్రా కనబడుతున్నారో మీకు సేల్లో, దట్ విల్ గివ్ యూ ఎడ్జ్ ఓవర్ ది అదర్స్. కాంపిటీషన్ మీరు ఎలిమినేట్ చేసేస్తారు. ఇదే మీరు కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ చేస్తూ పోతే, వన్ ఫైన్ డే యూ యువర్ సెల్ఫ్ బికమ్ బిజినెస్ మ్యాన్ అండి. నాట్ జస్ట్ ది సేల్స్ మ్యాన్ ఆఫ్ కోర్స్ ఈస్ దేర్ ఇన్ ది బిజినెస్ మ్యాన్, బట్ స్టిల్ యువర్ సక్సెస్ రేట్ అనేది 100% పెరిగిపోతుంది. సో దిస్ ఈజ్ రూల్ నెంబర్ 2, వాల్యూమ్. రూల్ నెంబర్ 3 సింపుల్ సార్, ఇది సెలబ్రేట్ ది నో అన్నది ఎప్పుడైతే మనకి కస్టమర్ నుంచి వస్తుందో దాన్ని సెలబ్రేట్ చేయండి. ఎందుకంటే ఓకే, ఇక్కడతో ఇది అయిపోయింది, బట్ నా నంబర్లో పెరిగిందా లేదా? ఎందుకంటే మనం ఎప్పుడైతే లా ఆఫ్ యావరేజెస్ అంటామో, మనము ఎంతమందిని మనం కలిసేమో అన్నది ముఖ్యం. ప్రతి ఒక్కరు కన్వర్ట్ అవ్వాలని కాదు కదా. సో ఏం చేయాలి? మీరు నో అనగానే చాలా మంది నిరాశ పొంది, ఇంకా చాలు, నా వల్ల కావట్లేదు ఇది సేల్స్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. అవసరం లేదండి. సేల్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ నోబెలెస్ట్ ప్రొఫెషన్. ఎందుకంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఏంటంటే రెవెన్యూ జనరేట్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా నో అనగానే మీరు నిరాశ పొందకుండా దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని, ఎస్ ఇది ఒక నంబర్ అయినా అబ్సల్యూట్లీ క్యాల్కులేషన్. నేను చెప్పాను కదా, లా ఆఫ్ యావరేజ్ అంటే అబ్సల్యూట్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, రైట్? సో ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. మనం ఒక మ్యాచ్ అవుతుంది, బాస్కెట్బాల్ మ్యాచ్ అవుతుంటే బాల్ ఒకవేళ బాస్కెట్లో పడకపోతే నిరాశ పొంది వెనక్కి వెళ్ళిపోతారండి. ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మనం చూస్తుంటాం ఛాన్సులు మెరికల్స్ అవుతుంటాయి. లాస్ట్ సెకండ్లో బాల్ బాస్కెట్లో వేసేసి మ్యాచ్ని కన్వర్ట్ చేసేస్తారు. సో సేల్స్ కూడా అటువంటిదండి. మనకి ఎప్పుడు ఏ కారణం నుంచి ఏ కస్టమర్ రియాక్ట్ అయ్యి బయటకు వస్తుంటుంది, నో అని చెప్పుకుంటాడు. కాకపోతే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ సేల్స్ కస్టమర్ దగ్గర ఉండిపోయింది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు రియాక్ట్ అయ్యి ఎట్లా బయటకు వస్తారో తెలియదు అవసరం. బట్ యు ఆర్ దేర్ విత్ హిమ్ ఆర్ నాట్ అన్నది కావు. సో దిస్ ఈస్ థర్డ్ రూల్, బట్ ఈస్ సెలబ్రేట్ నో. సో ఫైనల్గా ఫ్రెండ్స్, ఫెయిల్యూర్ అనగానే అదేదో మీరు రిజెక్షన్ అనుకోకండి.
దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక నంబర్ కింద కన్వర్ట్ చేసి ఒక గుర్తు చేసుకో. లా ఆఫ్ యావరేజెస్ అంటే ఏంటి? ఓకే, నో అన్నారంటే అది ఒక నంబర్ కింద అయిపోయింది. బట్ నెక్స్ట్ వెళ్తా ఉంటే తప్పకుండా సక్సెస్ వస్తుంది. సో లా ఆఫ్ యావరేజెస్ అంటే జస్ట్ కీప్ గోయింగ్ వెళ్తూ ఉండండి, చేస్తూ ఉండండి, మీ పని మీరు చేస్తూ ఉండండి, రిజల్ట్ అవే వస్తాయండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో కనుక నచ్చితే షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంజన్స్ యువర్ సేల్స్ మెంటర్. నేను ఇటువంటి ఎన్నో టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్, నెగోషియేషన్స్, ఈ టాపిక్స్ పై నెక్స్ట్ నేను నా వీడియో చేయబోతున్నాను. తప్పకుండా చూడండి. ఎస్పెషల్లీ కామెంట్ చేయండి మీకు ఏదైతే అవసరమో, లేదంటే నా చెప్పే వీడియోలో సార్ ఈ చేంజెస్ అవసరం అంటే తప్పకుండా మార్పులు చేసుకోండి. మీ ముందుకు ఇంకా మంచి వీడియోస్తో వస్తాను. థ్యాంక్ యూ.